హే గాయ్స్, మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. మేము జేఎస్ఎం మాల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. క్యాబ్ బుక్ చేస్తుంటే వాడు ఆస్తులు అడుగుతున్నాడు. సరే అంత ఆస్తులు రాసేయలేంలే, సగం అమౌంట్ ఇస్తామని చెప్తే ఓకే అన్నాడు అనమాట. సో అలా ఇంకా క్యాబ్లో ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ అంటే మంచిగా లంచ్ చేసామన్నమాట ట్రైన్ రెస్టారెంట్లో. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. రివ్యూ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే బ్యాక్ వెళ్ళి ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మోర్ వీడియోస్, రీల్స్ అండ్ ఫన్ ఉంటుందన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే మంచిగా లంచ్ చేసేసాం. నైట్కి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళడం అంటే కుదరని పని కదా. మనం ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. మన స్పెషల్ డే రోజు కొంచెమన్నా స్పెషల్గా ఉండాలి కదా. సో అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తినేసాం. మళ్ళీ నాన్ వెజ్ అంటే ఎక్కదంతా. సో నాన్ వెజ్ లాంటి వెజ్ అనమాట. అదే అండి మన మష్రూమ్. సో వెజ్ ప్రియులకు మష్రూమ్ అండ్ పన్నీర్ నాన్ వెజ్తో సమానం కదా. సో అలానే నేను ఈరోజు మష్రూమ్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ మష్రూమ్. అంటే ఎక్కువ విలేజ్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండదు. అంటే ఇలా ఫార్మింగ్ చేయరు కదా. రియల్గా ఎప్పుడన్నా గట్లమ్మడి వస్తే ఒక 2-3 అంతే. ఇంత ఎక్కువ క్వాంటిటీలో రావు. ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయడం నేను ఫస్ట్ టైం ఇది. సో నేను ఏదో అలా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఫాలో అయ్యేది విస్మయ్ ఫుడ్. సో విస్మయ్ ఫుడ్ ఒకసారి చూడడము, నెక్స్ట్ ఇంకా దాన్ని ఫాలో అయిపోవడం. టేస్ట్ అయితే ప్రతిసారి బాగానే వస్తుంది. ఎవరైనా నాలాగా కొత్తగా అన్ని వంటకాలు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, ఏవి చేయాలన్నా ఫస్ట్ ఒకసారి ఆ రెసిపీ నేమ్ విత్ విస్మయ్ ఫుడ్ అని కొడితే చాలు వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్తారు, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రై చేయండి అట్లా. ఇక్కడ ఇంకా నేను అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. టమాటో ఒకటి సపరేట్గా పెట్టి, ఇంకా ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, ఇవన్నీ ఒకసారి పేస్ట్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నేనేదో పెద్ద షెఫ్ లెవెల్లో చెప్తున్నాను అనుకోకండి. నేను కూడా బిగినర్నే రెసిపీస్లో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మంచిగా ఎక్స్ప్లోర్ చేసి కొత్తవి చేయడానికి. అండ్ మీలో ఎంతమందికి మష్రూమ్ ఇష్టం, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మా స్పెషల్ డే రోజు మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ దిస్ కేక్ కటింగ్ కూడా జరిగింది. మా పేరెంట్స్ సర్ప్రైజ్ చేశారు కేక్తో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్ టైమ్స్లో సెలబ్రేషన్ అంటే వితౌట్ కేక్ కటింగ్ అది కొంచెం లోటుగానే ఉంటుంది కదా. సో కేక్ కటింగ్ ఉంటేనే అది సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది, లేదంటే ఏదో ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో అలా అనమాట. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు మై రెసిపీ. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్ అండ్ దెన్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ గ్రైండ్ చేశాను కదా పేస్ట్. సో ఆ పేస్ట్ వేసేసుకున్నాను. అది కొంచెం వేగాక నెక్స్ట్ ఇంకా టమాటా పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా మసాలాలన్నీ యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా కుక్ అయినట్టు. ఆ టమాటా రా స్మెల్ అనేది అస్సలు రాదు. కొంతమంది టమాటా పేస్ట్ చేసేస్తే రా స్మెల్ వస్తుందంటారు, ఎందుకంటే మంచిగా కుక్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయాలి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్. కర్రీసే కాబట్టి సాల్ట్ ఈజీగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం తినేటప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎక్స్పీరియన్స్ అయింది, సాల్ట్ చాలా ఎక్కువ వేసేస్తున్నాను. బట్ లాటర్ నేను రియలైజ్ అయింది తక్కువైనా పర్లేదు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మష్రూమ్స్ వేసేసి కొంచెం వాటర్ వేసి అండ్ కొత్తిమీర వేసేసాను. ఇంకంతే. తర్వాత ఇంకా గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది. రోటీస్లోకి సూపర్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ క్యారమిల్ పైన క్యారమిల్ లాగా అండ్ కేక్ కూడా క్యారమిల్ పుడింగ్ లాగా ఉందన్నమాట. క్యారమిల్ బటర్ స్కాచ్ కేక్ ఇది చాలా బాగుంది. పైన కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇలా కేక్ కటింగ్ చేసాము. నా కూతురు అయితే ఆ స్పెక్స్ వదలట్లేదు. జైంట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే ఆ స్పెక్స్ అనేది కొందాం అనమాట అక్కడ. ఇంకా అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు. యాక్చువల్లీ నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను. నేను వీడియో తీసుకోవడం ఎలా మర్చిపోయాను అన్నది నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. అసలు స్ట్రీట్ షాపింగ్ వీడియో ఎలా తీయకుండా ఉన్నాను అని. 2 times వెళ్ళాను, 2 times మర్చిపోయాను. అంటే అక్కడ షాపింగ్ చేస్తే ఇంకా మిగతా అన్నీ మర్చిపోతాను అన్నమాట. సో అలా జరిగింది. అండ్ పిల్లలతో ఇలాంటి షాపింగ్ చాలా కష్టం. 2 times ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకోసారి అసలు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అండ్ పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కష్టం లేండి, ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్. ఆఫ్టర్ దిస్ కేక్ కటింగ్ కొన్ని ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు కొట్టట్లేదు? వీడియో చూస్తూ మీరు లైక్ కొడితే కదా ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ వీడియో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి బజ్ చేయడమే, అంతే. ఆ డే కంప్లీట్ అయింది. చాలా ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే మార్నింగ్ టెంపుల్, నెక్స్ట్ మాల్కి వెళ్ళాము, లంచ్ రెస్టారెంట్లో, నైట్ నేను డిన్నర్ ప్రిపేర్ చేయడం అండ్ కేక్ కటింగ్. నా కొడుకు అరుస్తున్నాడు, మీరు పట్టించుకోకండి, నాకు ఇంతకన్నా బెస్ట్ టైం దొరకట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో అదనమాట. అండ్ ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. ఇంకో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు.